హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నార్మల్ వ్లాగ్ అనమాట. సో వ్లాగ్ ఏంటో చూసేయండి. మార్నింగే అనమాట. సో మార్నింగ్ ఇంకా ఇక్కడైతే నేను టీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. టీ తాగడానికి నాకు మాత్రమే అనమాట, ఒక్కదానికే కాబట్టి నేను టీ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడైతే ఇలా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టీ పోసేసుకొని టీ తాగేసాను. ఇంకా దాని తర్వాత నేను టీ తాగేసి వెజిటబుల్ షాప్కి వెళ్ళి ఇక్కడ వెజిటబుల్స్ అని నేను తెచ్చుకున్నాను. ఇలా ఆకుకూర, తోటకూర అనమాట. తర్వాత చిక్కుడుకాయలు, క్యాప్సికమ్, టొమాటో, మట్టికాయలు, బీరకాయలు, ఇవన్నీ కూడా ఆకుకూరలు అన్నీ కూడా తెచ్చేసుకొని నీట్గా ఇంకా క్లీన్గా చేసేసి అన్నీ ఒలిచి ఒక బాక్స్కి వేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఒలిచేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఈజీ అయిపోద్ది అనమాట. అందుకని స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ కోసరం అయితే ఇక్కడ దోశ పిండి రెడీగా ఉంది. సో దీంట్లోకి నేనైతే ఇంకా కారం దోశ వేసుకుందామని అనుకున్నాను. సో దీనికి చట్నీకి, కారం చట్నీకి ముందుగా అయితే ఒక జార్ తీసుకొని అందులో ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకున్నాను. దాని తర్వాత తెల్లగడ్డ అనమాట, ఒక 2 ఉల్లిపాయలు. ఇవన్నీ కూడా ఈ టమాటా, ఆనియన్ అనేది చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసేసుకొని సరిపడా ఉప్పు, తగినంత కారం అనమాట, ఎంత తినగలుగుతారో అంత అనమాట. సో ఇది ఫైన్ పేస్ట్గా చేసేసుకొని మిక్సీకి వేసేసుకొని రెడీగా పెట్టుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా తినకపోతే ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ అనమాట. సో ఇది కారం దోశకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో దీనికి అవసరము ఇక్కడ నేను పొటాటో ఫ్రై కూడా చేశాను, ఇది కూడా అనమాట. సో ఇంకా దోశ వేసేసుకొని నేను ఇంకా ఇక్కడ దోశకైతే పెన్నం పెట్టుకేసుకున్నాను. సో వేడైపోయింది. ఇక్కడ దోశ వేసేసుకొని దీని మీద మనము రెడీ చేసుకున్నటువంటి ఆ యొక్క చట్నీ ఉంది కదా, సో కారం చట్నీ, అది దీనిపైన బాగా మొత్తం దోశ ఎంత ఉందో దోశ పైన మాత్రం బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దానిపైన కూడా పప్పుల పొడి ఉంటుంది కదా, పప్పుల పొడి కూడా వేసుకున్నాను నేనైతే. మీకు ఇష్టం లేదనుకుంటే ఉత్త కారం పచ్చడి మాత్రం వేసుకోవచ్చు. ఇలా మొత్తం దోశ పైన మొత్తం బాగా చట్నీ అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన పప్పుల పొడి వేసేసుకొని ఇంకా మనము స్టఫింగ్కి పొటాటో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పొటాటో ఫ్రై మధ్యలో పెట్టేసుకున్నట్లయితే మరికి ఇంకా దోశ యమ్మీ దోశ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలాగా అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇలా అయితే అప్పుడప్పుడు నాకు ఇలాగా తినడానికి అయితే నేను ఇష్టపడతాను. రొటీన్గా పల్లి చట్నీ అలా కాకుండా ఇలాగా కారం దోశ అయితే మనకి చాలా బాగుంటుంది, టేస్టీగా నోటికి అప్పుడప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పల్లీ చట్నీ అలా కూడా అనమాట, చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఇలా చట్నీ చేసుకొని తినండి. ఇక్కడ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చెప్తున్నాను చాలా బాగుంది దోశ అనేసి. వేడివేడిగా దోశలు ఎప్పటికైనా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇది చిన్న వ్లాగ్ అనమాట. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఫర్దర్ కుకింగ్ వీడియోస్ కోసరం, వ్లాగ్స్ కోసరము తప్పకుండా ఫాలో కండి. అలాగే నోటిఫికేషన్ని, బెల్ అయితే ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టేటువంటి అప్లోడ్ చేసినటువంటి రెగ్యులర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.